ధ్రువ్ సర్ప్రైజ్ ఏంటో చెప్పేసి ధ్రువ్, నా ప్రాణం పోయేలా ఉంది. ట్రస్ట్ మీ ఉన్నతి, నువ్వు ఎంత వెయిట్ చేస్తే గిఫ్ట్ అంత స్వీట్ గా ఉండిపోతుంది. ధ్రువ్ ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. ఇంకొక 2 అంతే. ఇది కూడా ఖాళీగానే ఉంది, ఇది కూడా ఖాళీగానే అనిపిస్తుంది. ఓ మై గాడ్, స్విట్జర్లాండ్, ఇస్ దిస్ ట్రూ? ఎస్ ఉన్నతి, నేను ఫైనల్లీ ఒకటి డిసైడ్ అయిపోయాను. మనం మన బేబీ మూన్ కోసం స్విట్జర్లాండ్ కి వెళ్దాం. ద వ్యాలీ ఆఫ్ ది ఆల్ప్స్. ఓ మై గాడ్, ఒక్క నిమిషం. నీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ధ్రువ్? ఉన్నతి, అది నేను డబుల్ షిఫ్ట్ చేస్తున్నాను కదా. డబుల్ షిఫ్ట్ చేస్తే పేమెంట్ కూడా డబుల్ వస్తుంది కదా. వావ్, అంటే నేను ఇంకా చాలా ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ సంగతి తర్వాత ముందు బాండ్ అంతా షాపింగ్ చేసుకోవాలి. అండ్ హలో మిస్టర్, నేను ఈ బట్టలు తీసుకెళ్ళాను, నువ్వు కూడా కొత్త బట్టలు తీసుకొని తినాలి. మనం డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకుందాం. వావ్. సరే ఉన్నతి, నీకు ఎంత షాపింగ్ కావాలంటే అంత చేసుకో, నేను నిన్ను ఏమీ ఆపను. రియల్లీ? లవ్ యూ. లవ్ యూ టు. లవ్ యూ టు. ఐల్ సీ యూ. బై. బాయ్. I can't believe మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. It's happening because of baby moon. I love you, Dhruv. ఇదేం కల కాదు కదా. Ow! No, this is not a dream. Wow! Ow! నువ్వు చాటుగా ఉండి మా మాటలు వింటున్నావా? అందులో ఏముంది, ఆయన నేను ఒక మంచి బెస్తీగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను. నీకు నీ భర్తకి రొమాన్స్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నాను. దీన్ని అవకాశం ఇవ్వటం అన్నారు, సిగ్గులేనితనం అంటారు. ఏదైనా అనుకోండి, కానీ ముందు నాకు ఒకటి చెప్పు, ఈ బేబీ మూన్ అంటే ఏంటి? బేబీ మూన్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ బేబీ పుట్టక ముందు సరదాగా ట్రిప్ కి వెళ్తారు. దట్స్ కాల్డ్ బేబీ మూన్. అంటే దీని అర్థం నేను కూడా స్విట్జర్లాండ్ వస్తానన్నమాట. అక్కడ చాలా చల్లగా ఉంటుందేమో కదా, చల్లని కొండలు. నా దగ్గర స్వెటర్ అవి కూడా లేవు. నేను చాలా స్వెటర్స్ అవి తీసుకోవాలి. నువ్వు షాపింగ్ కి వెళ్తావు కదా, ఎప్పుడు వెళ్దాం షాపింగ్ కి? నన్ను కూడా తీసుకువెళ్ళు, పద వెళ్దాం. ఏంటి? అక్కడికి నువ్వు రావడం కుదరదు. అక్కడికి కేవలం హస్బెండ్ అండ్ వైఫే వెళ్ళాలి, అర్థమైందా? అరే, దాన్ని హనీ మూన్ అంటారు. అక్కడికి భార్య భర్త మాత్రమే వెళ్ళాలి. కానీ బేబీ మూన్ కైతే మమ్మీ ఇంకా డాడీనే వెళ్తారు కదా. మరి ఇక్కడ మమ్మీ అవ్వబోయేది ఎవరు? నేనే కదా. మరి నేనే వెళ్తాను స్విట్జర్లాండ్ కి. అక్కడ బాలే మజా వస్తుందిలే. ఆయన నీకు కూడా రావాలనిపిస్తే నువ్వు కూడా మాతో పాటు సరదాగా తిరగటానికి రావచ్చు. నాకేం ప్రాబ్లం లేదు. నీకైనా మతిపోయిందా ఏంటి? నేను నిన్ను మా ట్రిప్ ని అస్సలు పాడు చేయనివ్వను, అర్థమైందా? యాక్చువల్లీ సర్జరీ తర్వాత నుంచి ఆవిడ చాలా బాగా రికవర్ అవుతున్నారు. కానీ ఈ రోజు ఆవిడకి చాలా మెంటల్ ప్రెజర్ తెప్పించినట్టున్నారు. అందుకే ఆవిడ ఆరోగ్యం ఇంత ఎక్కువగా పాడైంది. నేను ఒకటే సలహా ఇవ్వగలను, వీలైనంత వరకు ఆవిడ గతం గురించి అసలేం మాట్లాడకపోవడమే మంచిది. అది కూడా ఆవిడ అసలు చేశారో లేదో తెలియని నేరం గురించి. ప్రస్తుతం నర్మగారి మైండ్ అంతా ఎక్కువ స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేదు. సారీ డాక్టర్ గారు, నేను కొంచెం సేపటికి అమ్మ దగ్గర లేను, అందుకే ఇంత జరిగిపోయింది. ప్రతి దానిలో నీకు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం ఆపే. డాక్టర్ మనందరి గురించి మాట్లాడుతున్నారు. డాక్టర్ ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే అది కేవలం నీ కారణంగానే. అందుకే పక్క వాళ్లకు లెక్చర్లు ఇవ్వటం ఆపే. ఇప్పటికైనా మీరిద్దరు గొడవ పడ్డం మానేయండి. ఆవిడ అమ్మ భూమిలో ఏమీ భాగం కాదు. మీరిద్దరు మీ వాటలు కావాలనుకోవడానికి. చూడండి, నర్మద గారి జ్ఞాపక శక్తిని మెల్లమెల్లగానే తీసుకురాగలుగుతాము. ఇవి కొన్ని మందులు. ఇవి ఆవిడ మైండ్ని కాస్త రిలాక్స్ చేయగలవు. ఆవిడ ఏమైనా పాత విషయాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆమె మైండ్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. కానీ ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోమని బలవంతం చేయడం మాత్రం అంత కరెక్ట్ కాదు. ఇంతకీ ఆవిడ వేరే ఏం మందులు వేసుకోవట్లేదు కదా ఆవిడ గతం గుర్తొచ్చేలా చేయడానికి? తెలియదు డాక్టర్, నాకు జస్ట్ కొన్ని రోజుల క్రితమే తెలిసింది అమ్మ గతం మర్చిపోయిందని. లేదు డాక్టర్ గారు, అమ్మ వేరే మందులు ఏం వేసుకోవట్లేదు. ఆవిడకి గతం గుర్తు రావాలని నువ్వెందుకు అనుకుంటావులే? రాఘవ్ ప్లీజ్, ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడడం అవసరమా చెప్పండి. ఇవ్వండి డాక్టర్ గారు, ఈ మందులు నేను తీసుకొస్తాను. బానే ఉన్నారు, ఇప్పటి వరకు తనతోనే ఉన్నాను. ఆగు, మా అమ్మని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాటికి ఆవిడతో మీ డాడీ హత్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
మీకు అనిపిస్తుందా నేను ఆంటీతో ఇవన్నీ కాకపోతే అంటానని? ఇంకెవరంటారు చెప్పు? డాక్టర్ ఏమన్నారో నువ్వు విన్నావు కదా, పాస్ట్ లైఫ్ విషయాల గురించి ఏం మాట్లాడొద్దని చెప్పారు. కానీ రాఘవ్ నాకు నేనేమి ఇంకేం వినాలని లేదు రేఖ. మనం కాల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వే అన్నావు కదా అమ్మ నీతోనే ఉంది అని. ఆ తర్వాత నువ్వు అమ్మతో మీ నాన్నగారి గురించి మాట్లాడంటావు, అందుకనే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. బాగుంది రేఖ, నువ్వు కేవలం మీ డాడీ హంతకులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు మా అమ్మ ఏమైపోయినా పర్వాలేదు. అండ్ మీరందరూ కూడా వినండి, మా అమ్మని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనంటించిన చిన్న నిప్పురవ్వ ఇలాంటి మంట పెట్టేస్తుందని నేనస్సలు అనుకోలేదు. ఇది నర్మదని నా చేత్తో చంపటం కంటే బావున్నట్టుందే. ఇంకో విషయం, చాలు రాఘవ్, మీరు చెప్పారు కదా, నేను చెప్పేది వినండి. మీరు అసలు ఎలా అనుకున్నారు నేను అలాంటిది ఏదైనా చేసుంటానని? ఈ రోజు పొద్దున్న కూడా మీరు అందరి ముందు నన్ను కోపడ్డారు, నన్ను అవమానించారు. నా కారణంగానే నర్మద అంటికి ఏదైనా చెడు జరుగుండేదని. నిజానికి అప్పుడు కూడా నా తప్పేమీ లేదు. నేను అర్థం చేసుకోగలను మీ అమ్మగారి గురించి దిగులు పడుతున్నారని. కానీ దానికి అర్థం మీరు నిజం తెలుసుకోకుండా నన్ను తప్పు పడుతూ ఉండొచ్చనైతే కాదుగా. మీరు మీ కోపాన్ని చూపించుకోవడానికి నేనేవి మీ పంచింగ్ బ్యాగ్ని కాదు మిస్టర్ సూర్యవంశీ. ఆయన మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన డెత్ గురించి నర్మద ఆంటీకి ఏమైనా చెప్పడం గానీ అడగడం గానీ నేను చెయ్యలేదు. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరు స్వయంగా వెళ్ళి ఆంటీని అడగొచ్చు. అరెరే, అసలు నేనేమనుకున్నానో ఏంటో, రేఖ నోరు మూసుకుని మాటలు పడుతుందని. ఇప్పుడు నువ్వేం చెప్పాలో అది ఆలోచించుకో శైలజ. నీ పేరెప్పుడైనా బయటికి రావచ్చు. వీటన్నిటి గురించి నువ్వు అమ్మతో ఏం చెప్పకపోతే ఇంకెవరు చెప్పుంటారు? నేనే. నేను అప్పటినుంచి నీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వేమో ఎవరి మాట వినే అవకాశమే ఇవ్వడం లేదు. అయినా కారణం లేకుండా నువ్వు రేఖ మీద నిందలు వేస్తున్నావు. అరే, ఏం మాతృభక్తిరా నీది? నీకు మంచి చెడులకి తేడా చూడడం కూడా మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనే నర్మదతో మాట్లాడాను, కానీ వేరేలా కాదు. నర్మదే స్వయంగా నన్ను అడిగింది ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి, రేఖ వాళ్ళ నాన్న చావు గురించి. అప్పుడు నేను ఇంకా నువ్వు రోహిత్ తనకి చెప్పేసుంటారనుకున్నాను. అందుకే నేను కూడా నిజం చెప్పేశాను. అవును, ఒక రికార్డింగ్ ఉంది రేఖ దగ్గర, అదే తనని ఈ నేరంతో ముడిపెట్టిందన్నాను.